బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఏం చెప్తావు అన్న? ఏం చెప్తాను అంటే ముందుగా డేటా బొక్క అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే సీజన్ 8 మనోడు అబద్ధం ఆడి వచ్చి గెలిచినా సరే ఒక బజ్ ఉంది అందరితో కూడా. ఇది అంత బజ్ అయితే ఏం కనపడతలా. అంటే ఎందుకు పెట్టాడు అంటే కామన్ మ్యాన్ అన్న ఒక పేరుతో అందరిని సెలబ్రిటీలు, అందులో కామన్ మ్యాన్స్ ఎవరు నాకు ఎవరో కనపడతలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 9లో అందరికంటే కొంచెం బెనిఫిట్గా ఒక స్టాంప్ వేసుకుని ఆడేది ఆ గుండు బాస్ ఒక్కడే కనపడుతున్నాడు. కనమలందరూ కూడా జీరోనే అనిపిస్తుంది. అసలు అనవసరంగా ప్రోగ్రామ్ పెట్టారు, అనవసరంగా 3 జడ్జిలను పెట్టి టైం వేస్ట్ చేశారని అయితే నాకు అనిపిస్తుంది. అది బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు 9లో చూసుకుంటే ఎవ్వరు కంటెంట్ ఇచ్చేది తక్కువైపోయింది. చాలా మంది ఏదో ఆడుతున్నా వచ్చాము, మమ్మల్ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు అన్నట్టే కొంతమంది ఫేసెస్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ కూడా ఏదో కెమెరా ముందుకి ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టుగా ఫేసులు అందరూ పెట్టారు సీజన్ 9లో. అంటే వీళ్ళు సీరియల్ చేయని అంటే సినిమాల్లో చేయని లేదా వేరే వేరే ప్రోగ్రామ్స్ చేయని అంటే యూట్యూబ్ అను సీజన్ 9 వేరు. బిగ్ బాస్ అంటే అక్కడ 100 కెమెరాలు ఉంటాయి. సో 100 కెమెరాల్లో వీళ్ళు ఎలా ఆడుతున్నారు, అలా ఫేస్ రీడింగ్ ఏంటంటే ప్రతిది కూడా స్కాన్ అవుతూ ఉంటుంది. ఆడియన్స్ ప్రతిది కనపడిద్ది లైవ్లో. సో అక్కడ దొరికిపోతున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే కెమెరాలో అంత హైట్లో పెట్టాడు, మా రాను బొంబాయికి రాను రాతోడేమో ఎంతే ఉంటాడు, పాపం చేయలేపుతాడు పద్దాక నేను ఉన్నాను అని. ఆయన కనపడతలా. సో ఆయనకి ఏమన్నా హైట్ కొంచెం అరేంజ్ చేస్తే కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. అది అలాగే ఇమానియల్ కామెడీ కూడా కొంతమంది బాడీ షేమింగ్ అది అనేసి గుండంకులు అంటున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఇమానియల్ గారు యాక్చువల్గా బయట ఎంత నవ్విస్తాడో, ఎంత జనాలను ఆకట్టుకుంటాడో అది కనపడతలా. ముందు ఫస్ట్ ఆఫ్ చాలా డౌన్ అయిపోయాడు. అరే అసలు నన్ను ఎందుకు తీసుకున్నారు, నేను రాననుకున్నా, నాకు ఇది అవసరం లేదు, చక్కగా ఏ ప్రోగ్రామ్ చేసుకునేవాడిని, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అన్న మైండ్ సెట్లో ఉన్నట్టుగా అయితే ఇమానియల్ అన్న కనపడుతున్నట్టు అయితే అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇమానియల్ ఏది మాట అయినా సరే పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఒక మాటలో ఏదైనా ఒక కామెడీ తీసి జనాల్ని నవ్విస్తూ ఉంటాడు. అది ఏం కనపడతలా. అది అలాగే మిగిలిన వాళ్ళు సుమన్ శెట్టి తీసుకున్నా, లేకపోతే మన లక్స్ పాప తీసుకున్నా, ఇంకా లేకపోతే బుజ్జుగాడులో తమ్ముడిగా చెల్లెల్ క్యారెక్టర్ చేసిన ఆవిడ తీసుకున్నా, అసలు వీళ్ళు ఎందుకు తీసుకున్నారా వీళ్ళని అనేసి ఆడియన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా. అసలు వీళ్ళు కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు అనేసి. కంటెంట్ ఇవ్వట్లేదు అంటే వీళ్ళందరూ కూడా కొంతమంది ఏంటో లవ్ ట్రాక్ని చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఆడియన్స్ ఒక లవ్ ట్రాక్లో చేస్తే చూస్తారు సీజన్ 9 అన్న కాన్సెప్ట్లో ఉన్నారేమో అని జంటలను ఎత్తుక్కునే పనిలో ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరు మైండ్ సెట్లు తెలుసుకోవడానికి లేడీస్ అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఒక్కొక్క మైండ్ సెట్ అర్థం అవ్వాలి అంటే టైం పట్టిద్ది. లవ్ ట్రాక్ నడిపించాలన్నా కానీ లోపల మన రీతు చెప్ప ఇంకెవరు లేరు కదా, చెప్పలేము. ఇప్పుడు లవ్ ట్రాక్ నడపాలి అంటే ఒక లవర్తోనే నడపక్కర్లా. ఇప్పుడు మన సీజన్ 8లో చూసుకున్నాం, అక్క అక్క అంటూనే మనోడు చేశాడు. సో అలా చిన్న చిన్న లవ్ ట్రాక్లు కూడా చేయొచ్చు, చేయాలి అనుకుంటే. అది లవ్ అన్నది ఓన్లీ లవర్స్ అని కాదు కదా. లవ్ అన్నది అందరితో, అమ్మతో చేసుకో, చెల్లితో, ప్రతిదీ లవ్వే. అది ఇంకొకటి చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9లో ద వరస్ట్, ఇప్పటి వరకు సీజన్స్ లో ద వరస్ట్ సీజన్ అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అది 100% అది. నేను స్టార్టింగ్ నువ్వు కెమెరా పెట్టామంటే ఏమన్నా డేటా బొక్క, ఎందుకన్నా డేటా బొక్క అని. వాడు తప్పుగా మాట్లాడినా సరే సీజన్ 8 కొంచెం మాట అంటే కొంచెం వచ్చింది, ఇందులో ఏం అనిపించట్లేదు, అందుకే డేటా బొక్క అన్నా నేను. అది నాగార్జున గారి హోస్టింగ్ అదంతా ఏమన్నా మారిందా? ఎందుకంటే 2 హౌసెస్ పెట్టారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు గోస్ట్గా అంటే ఒక 2 షోలు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే కొంచెం ఏమన్నా సీజన్ 9 అయిపు వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన స్టైల్ కానీ అది వేరు. ఎన్టీఆర్ స్టైల్ కానీ ఆయన మాట తీరు కానీ ఎవరికి రాదు, తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి రాదు. సో కొంచెం సీజన్ 9 కొంచెం బజ్ పెరగాలి అంటే ద గోస్ట్ ఎన్టీఆర్ గారు వస్తే, హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే కనుక బాగుంటుంది. నాగార్జున గారు ఏమన్నా డేట్లు అటు ఇటుగా మార్చి 1 రోజు 2 రోజులు ఆయనకి అప్పచెబితే కనుక మీ సీజన్ 9 ఏదైతే 2 హౌసులు మాయా అన్నారో కొంచెం హిట్ అయ్యిద్ది, లేదంటే ఫట్టు 100% చెప్తా. ఓవర్లుగా 1 రేట్ ఇస్తా బ్రో ప్రెసెంట్ అయితే. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.